నమస్తే అందరికీ మనందరినీ కలుపుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణలో ఎన్నో రకాల మనుషులు, ఎన్నో జాతులు, ఎన్నో సాంప్రదాయాలు కలిసిమెలిసి బతుకుతున్నారు. అందులో ఒక్కరైన ఈ లంబాడీల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ లంబాడీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వీళ్ళని బంజారాలని కూడా అంటారు. వీళ్ళు పాతకాలంలో గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చారని చెప్పి చెప్తుంటారు. అప్పట్లో పశువులు మెప్పుకుంటా, వస్తువులు అమ్ముకుంటా, వ్యాపారం చేసుకుంటా దేశమంతా తిరిగేటోళ్ళు. అందుకనే వీరిని సంచార జాతి అని కూడా అంటారు. కాలం మారినాక తెలంగాణలోనే చాలా మంది స్థిరపడిపోయారు. వీళ్ళని బంజారాలని కూడా అంటారు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా లంబాడీలు వ్యవసాయం చేసుకుంటూ, పశుపోషణ చేసుకుంటూ, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ జీవితం ఎక్కువగా మట్టితోనే ముడిపడి ఉంటుంది. ప్రకృతిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. లంబాడీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బట్టల గురించి మాట్లాడకుండా ఉండలేం. ఆహా, ఏం రంగులు, ఏం డిజైన్! ఆ బట్టల మీద ఉండే అద్దాలు, పూసలు, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎంత కష్టపడి చేస్తారో తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం లాగా, ఒక కళాఖండం లాగా ఉంటుంది. వాళ్ళు వేసుకునే గాజులు, పట్టీలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మగవాళ్ళు తలపాగా కట్టుకొని నిండుగా కనిపిస్తారు. వాళ్ళ ప్రతి వేషధారణ, వాళ్ళ నగ, వాళ్ళ చరిత్ర, వాళ్ళ పాత తరాలను, వాళ్ళ సాంప్రదాయాలను యాద్ చేస్తుంది. నిజంగా లంబాడీలు అంటే వాళ్ళ బట్టలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పండుగలు అంటే లంబాడీలకు ప్రాణం. వాళ్ళ సంబరం చూస్తే మనసు నిండిపోతుంది. ముఖ్యంగా తీజ్ పండుగ గురించి చెప్పాలి. వర్షం పడాలని, పంటలు పండాలని, లంబాడీ యువతులకు మంచి భర్త దొరకాలని 10 రోజుల పాటు వీళ్ళు తీజ్ పండుగను నిర్వహిస్తారు. గోధుమలు, నవధాన్యాలు నాటి అవి మొలిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పండుగ రోజున వాళ్ళు చేసే డ్యాన్స్ సంబరం చూస్తుంటే కళ్ళకి కనువిందుగా ఉంటుంది. లంబాడీల కళలు, ముఖ్యంగా వాళ్ళ నృత్యం చాలా ప్రసిద్ధి. లయబద్ధంగా వాళ్ళు చేసే డ్యాన్సులు చూస్తూ ఉంటే ప్రకృతితో కలిసిపోయినట్టు ఉంటాయి. హోలీ, దీపావళి లాంటి పండుగలను కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో జరుపుకుంటూ ఉంటారు. వీరు తమ సొంత భాష అయిన గోర్బోలిలో మాట్లాడుతుంటారు. ఇది గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ భాషల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తమ భాషని, సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. కాలం మారుతున్న కొద్దీ మన లంబాడీలు ఆధునిక ప్రపంచంతో కలిసి నడుస్తున్నారు. చదువులు నేర్చుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. నిజంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను చేపడుతూ వస్తుంది. అయినా ఇంకా చాలా మందికి విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కావాలి. వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంలో ముందుకు పోవడానికి ప్రభుత్వాలు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళ ఆశలు, కళలు నెరవేరాలి. మన తెలంగాణ లంబాడీలు ఒక చక్కని జాతి, ఒక గొప్ప సంస్కృతి. వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలను మనం కూడా గౌరవించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వాళ్ళ గురించి ఇంకేమైనా వివరాలు తెలిస్తే కామెంట్లలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు. జై తెలంగాణ.